లోభత్వమునను లోకంబు చెడును, లోభత్వమునను గుణంబు చెడును, లోభత్వమునను ప్రాణంబు చెడును, విశ్వదాభిరామ వినురవేమ. అనగనగా ఒక రాజ్యంలో ధనగుప్తుడు అనే ఒక పెద్ద వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర వజ్రాలు, వైఢూర్యాలు, కొండంత బంగారం ఉండేవి. కానీ ధనగుప్తుడు పరమలోభి, అంటే పిసినారి. తన దగ్గర ఎంత సంపద ఉన్నా కడుపు నిండా తినడు, ఎదుటివారికి సహాయం అసలే చేయడు. ₹1 ఖర్చు పెట్టాల్సి వస్తే అతనికి ప్రాణం పోయినంత పని అయ్యేది. ఒకరోజు ఆ రాజ్యానికి ఒక సిద్ధుడు వచ్చాడు. ధనగుప్తుడి లోభం గురించి విన్న ఆయన అతనికి ఒక వింత సవాల్ విసిరాడు. ధనగుప్త, రేపు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నువ్వు ఎంత భూమి మీద నడిస్తే ఆ భూమి అంతా నీ సొంతం అవుతుంది. కానీ ఒకే ఒక్క షరతు, సూర్యుడు అస్తమించేలోపు నువ్వు ఎక్కడ మొదలుపెట్టావో అక్కడికే తిరిగి రావాలి, లేకపోతే నీ పాత ఆస్తి కూడా పోతుంది అని చెప్పాడు సిద్ధుడు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించగానే ధనగుప్తుడు పరుగు మొదలుపెట్టాడు. కొంత దూరం వెళ్ళాక ఆగిపోదాం అనుకున్నాడు. కానీ ఎదురుగా పచ్చని సారవంతమైన పంట పొలాలు కనిపించాయి. అబ్బా, ఈ పొలాలన్నీ నావే కావాలి అని ఆశతో ఇంకా ముందుకు వెళ్ళాడు. మరికొంత దూరం వెళ్ళాక ఆకాశాన్నంటే కొబ్బరి తోటలు, గెలలతో వేటలాడుతున్న కొబ్బరి బొండాలు కనిపించాయి. ఆ అందాన్ని చూసి ముగ్ధుడై అవి కూడా తనకే కావాలని పరుగు పెంచాడు. మధ్యాహ్నం అయ్యేసరికి సుగంధ పరిమళాలు వెదజల్లే రంగురంగుల పూలవనాలు కనిపించాయి. ఆకలి వేస్తున్నా, గొంతు ఎండిపోతున్నా, ఒక్క క్షణం ఆగితే భూమి తగ్గిపోతుందని నీళ్లు కూడా తాగకుండా పిచ్చివాళ్లా పరిగెత్తాడు. అప్పుడు దారిలో ఉన్న ఒక ముసలి రైతు అతన్ని గమనించి, నాయనా ధనగుప్త, ఆశకు హద్దు ఉండాలి. చూడు, సూర్యుడు నెత్తికి వచ్చాడు. ఇప్పుడే వెనక్కి తిరగకపోతే నువ్వు సమయానికి చేరుకోలేవు. ప్రాణం కంటే ఆస్తి ముఖ్యం కాదు, వెనక్కి వెళ్ళు అని హెచ్చరించాడు. కానీ లోభంతో నిండిన ధనగుప్తుడు ఆ మాటలను పెడచెవిన పెట్టాడు. సమయం మించిపోతోంది. సూర్యుడు పడమర దిశకు వాలిపోతున్నాడు. ధనగుప్తుడికి భయం మొదలైంది. వెనక్కి తిరిగాడు. శరీరం సహకరించడం లేదు. కాళ్ళు వాచిపోయాయి. గుండె వేగంగా కుట్టుకుంటోంది. కానీ ఆశ వదలడం లేదు. గమ్యస్థానానికి కొద్ది అడుగుల దూరంలో ఉండగా సూర్యుడు అస్తమించసాగాడు. ధనగుప్తుడు తన సర్వశక్తులు వడ్డి ఒకే ఒక్క పెద్ద అడుగు వేసి సరిహద్దును తాకాడు. కానీ అదే క్షణంలో రక్తం కక్కుకొని అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. ధనగుప్తుడు మరణించాడు. సిద్ధుడు అక్కడికి వచ్చి అతని శవాన్ని పాతిపెట్టడానికి కేవలం 6 అడుగుల భూమిని తవ్వించాడు. అక్కడున్న వారితో ఇలా అన్నాడు, చూసారా, వేల ఎకరాల కోసం వేలాది అడుగులు వేశాడు. కానీ ఆఖరికి అతనికి దక్కింది కేవలం 6 అడుగుల భూమి మాత్రమే. లోభంతో తన ఆరోగ్యాన్ని, ప్రాణాన్ని కోల్పోయాడు. అత్యాశ ఎప్పుడూ అనర్థానికే దారితీస్తుంది అని ఆ సిద్ధుడు అందరికీ అర్థమయ్యేలా చెప్పాడు. వేమన శతకంలోని ఈ పద్యం లోభం వల్ల కలిగే నష్టాల గురించి వివరిస్తుంది. మరొక్కసారి వేమన పద్యం భావంతో. లోభత్వమునను లోకంబు చెడును, లోభత్వమునను గుణంబు చెడును, లోభత్వమునను ప్రాణంబు చెడును, విశ్వదాభిరామ వినురవేమ. అనగా లోభత్వమునను లోకలు చెడును, అనగా మనుషుల్లో పిసినారితనం పెరిగిపోతే ఒకరికొకరు సహాయం చేసుకోరు. దీనివల్ల సమాజం లేదా లోకం పాడైపోతుంది. లోభత్వమునను గుణంబు చెడును, అనగా లోభికి ఎప్పుడూ డబ్బు మీద తప్ప మంచి పనుల మీద దృష్టి ఉండదు. దీనివల్ల ఆ వ్యక్తి యొక్క మంచి స్వభావం, గుణం నశిస్తాయి. లోభత్వమునను ప్రాణంబు చెడును, అంటే అతిగా ఆశపడటం లేదా పిసినారితనంతో తినడానికి కూడా ఖర్చు చేయకపోవడం వల్ల ఆరోగ్యం పాడై చివరికి ప్రాణాలకే ముప్పు రావచ్చు. పిసినారితనం అనేది మనిషిలోని మంచిని చంపేయడమే కాకుండా సమాజానికి మరియు తన ప్రాణానికి కూడా హాని కలిగిస్తుంది.